శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో ఏ వారం పుట్టిన వారు కోటీశ్వరులు అవుతారు, ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఒక విషయం, ఒక అంశం. ఈ కోటీశ్వరులుగా మారేటటువంటి వారంలో మీరు కూడా పుట్టారేమో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎందుకు అంటే మీకు అందబోతున్న అదృష్టాన్ని వదులుకుంటారు. వీడియోని మిస్ అయ్యారంటే డోంట్ మిస్ అండి, ఖచ్చితంగా చూసే ప్రయత్నం అయితే చేయండి ప్రతి ఒక్కరూ కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ అదృష్టపు వారంలో పుట్టారేమో, కోటీశ్వరులను చేసే వారంలో పుట్టారేమో ఒక్కసారి చెక్ చేసుకోండి. పుట్టిన వారం బట్టి వారి జీవితం ఉంటుంది. ఏ వారం పుట్టినవారు అదృష్టవంతులు, భాగ్యవంతులు, కోటీశ్వరులు అవుతారో ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇక ఆలోపు మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా ప్రతి ఒక్కరూ చూసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏ వారంలో పుట్టారు, మీకు అదృష్టం ఉందా లేదా అనేది తెలుస్తుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. మాకు తెలిసినటువంటి గురూజీ అంటే మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు, సరైనటువంటి ఫలితం అన్నది లేక. ఆఖరిసారి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఆఖరిసారి ఎందుకు అన్నాను, ఒక్కసారి ఇక్కడ కాంటాక్ట్ అయితే, ఒక్కసారి కాల్ చేస్తే ఇక ఆ తర్వాత ఇంకొక జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు జ్యోతిష్యం చెప్పించుకోవాల్సిన అవసరమే పడదు ఇంకా. ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా చెప్తారు. వీరు చెప్పింది 100% కూడా జరుగుతుంది. కాదు లేదు అన్న మాటే ఉండదు. వీరు ఏం చెప్పారంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎలాంటి మొండి సమస్యలకైనా సరే చిటికేసినంతలో పరిష్కారం అందించి మీ చేతిలో పెడతారు. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. వీరు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. ఎలాంటి ప్రాబ్లంకైనా సరే కేవలం ఫోన్ ద్వారా, పూజల ద్వారానే పరిష్కారాలు అందిస్తారు. మీరు పర్సనల్గా వెళ్లాల్సిన పని లేదు, నేరుగా కలవాల్సిన పని లేదు. మీరు ఉన్న చోటనే కదలకుండా, మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. అంతటి అద్భుతమైన పరిష్కారాలను అందిస్తున్నారు గురూజీ శివరామరాజు గారు. వీరు మొబైల్ నంబర్ 7780246131. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. అలాగే ఇక్కడున్న మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు. కాబట్టి మీకు గనుక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఒక్కసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే ఆదివారం. ముందుగా ఆదివారం పుట్టిన వారికి ఎలా ఉండబోతోంది? ఆదివారం పుట్టిన వారికి ధైర్యం చాలా ఎక్కువ ఉంటుంది. వీరు అందంగా ఉంటారు. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ఏ పనైనా పట్టుదలతో పూర్తి చేసేస్తారు. అందరితో కలిసి ఉండటానికి ఇష్టపడతారు. ఇతరులకు సహాయం చేసే గుణం ఉంటుంది. వీరు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. దానివల్ల వీరికి శత్రువులు కూడా ఎక్కువే ఉంటారని చెప్పాలి. ఎందుకంటే నిజాన్ని మాట్లాడే వాళ్ళు ఎప్పుడు ఒంటరిగానే ఉంటారు. అబద్ధాలు ఆడేవారికి నలుగురు తోడుంటారు. ఎందుకంటే అబద్ధాలకు అంత శక్తి ఉంటుంది. నిజం ఎప్పుడూ కూడా కొంచెం కటువుగా ఉంటుంది కాబట్టి శత్రువులు ఎక్కువే ఉంటారు. ఆదివారం పుట్టిన వారికి జీవితంలో కొన్ని కష్టాలు దాటిన తర్వాత అదృష్టం వస్తుంది. తల్లిదండ్రులను గౌరవిస్తారు. సమాజంలో గౌరవం ఉంటుంది. జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటారు. మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు. వీరికి కోపం కూడా చాలా ఎక్కువే అని మనం చెప్పుకోవాలి. అలాగే ప్రేమ కూడా ఎక్కువే ఉంటుంది. ఏది వచ్చినా వీళ్ళను భరించడం చాలా కష్టం, అదుపులో పెట్టడం ఇంకా కష్టం. కోపంలో తిడతారు, తర్వాత బాధపడతారు. అరే తిట్టేసనే, అనవసరంగా తిట్టాను కదా, బాధపడుతుంటారు కదా అని ఎదుటి వారిని బాధ పెట్టిన దానికన్నా వీరు ఎక్కువ బాధపడుతూ ఉంటారు. ఆదివారం పుట్టిన వారికి సూర్యుడు అధిపతి కాబట్టి వారికి సూర్యుని అనుగ్రహం ఉంటుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఆరోగ్యపరంగా వీరికి ఏ వ్యాధులు రావు. సామాన్యంగా వీరికి ఏ వ్యాధులు రావు. ఒకవేళ వస్తే తొందరగా తగ్గవు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వీరు కొందరిని నమ్మటం వల్ల మోసపోతారు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. ధనవంతులు అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఈ వారంలో పుట్టిన వారికి పెళ్లి తర్వాత బాగా కలిసి వస్తుంది. అదృష్టవంతులు, కోటీశ్వరులు అవుతారు. ఆదివారం పుట్టిన వారికి అదృష్ట సంఖ్య, వీరికి బాగా కలిసి వచ్చే రంగు తెలుపు. సోమవారం. ఇక సోమవారం పుట్టిన వారికి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయానికి టెన్షన్ పడతారు. ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది. ఎవరిని పట్టించుకోరు. వారికి నచ్చిన పని వారు చేస్తారు. ఒకరు చెప్పింది అస్సలు వినరు. వీరికి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయానికి ఆలోచిస్తారు. వీరికి భయం, ఆందోళనలు కూడా ఎక్కువగానే ఉంటాయి. సోమవారం పుట్టినవారు ఎప్పుడూ కూడా గతం గురించి, భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు.
వీరికి పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి. పగటి కలలు కంటారు. వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ప్రపంచంలో అన్ని విషయాలను తెలుసుకుంటారు. వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. సోమవారం పుట్టిన వారికి ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తారు. జాలి, దయ కూడా ఎక్కువగానే ఉంటుంది. సోమవారం పుట్టిన వారి చంద్రుడు అధిపతి కాబట్టి కాబోయే రోజుల్లో అదృష్టం వస్తుంది. జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. సోమవారం పుట్టిన వారికి శివుని ఆశీస్సులు ఉంటాయి. దానివల్ల వీరికి తగిలే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. ధనవంతులు అవుతారు. సోమవారం పుట్టిన వారికి అదృష్ట సంఖ్య 3. వీరికి బాగా కలిసి వచ్చే రంగు నీలం. ఇక మంగళవారం పుట్టిన వారికి అదృష్టం తక్కువగా ఉంటుంది. వీరు చాలా బలహీనంగా ఉంటారు. ఏ పని చేసినా ఎక్కువ చెయ్యాలి అనిపించదు. వారిని వారే తక్కువ అంచనా వేసుకుంటూ ఉంటారు. అందరితో కలిసి ఉండటానికి ఇష్టపడతారు. కానీ వీరిని ఎవ్వరూ కూడా పట్టించుకోరు. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు. మంగళవారం పుట్టిన వారికి జీవితంలో కష్టాలు ఉంటాయి. ఎంత కష్టపడినా డబ్బు నిలవదు. అనుకున్న పనులు టైంకు జరగవు. దానివల్ల బలహీన పడిపోతూ ఉంటారు. ఇంట్లో ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. వీరు ఎవరిని మోసం చెయ్యరు. కానీ వీరినే చాలామంది మోసం చేస్తారు. చిన్న చిన్న విషయాలకు బాధపడుతూ ఉంటారు. మంగళవారం పుట్టిన వారికి హనుమంతుని ఆశీస్సులు ఉంటాయి. దానివల్ల వీరికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది. వీరు దూరపు ప్రయాణాలు చేయటానికే ఇష్టపడతారు. మంగళవారం పుట్టిన వారికి ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలైతే వస్తాయి. కష్టపడితేనే ఫలితం ఉంటుంది. మంగళవారం పుట్టిన వారికి శని అధిపతి కాబట్టి వీరు అనుకున్నట్టు వీరి జీవితం ఉండదు. కొన్ని బాధలు, కష్టాలు ఉంటాయి. మంగళవారం పుట్టిన వారికి అదృష్ట సంఖ్య 2. వీరికి బాగా కలిసి వచ్చే రంగు ఎరుపు. ఇక తరువాత వారం బుధవారం పుట్టిన వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేయటానికైనా ముందుంటారు. చివరికి ఆ పనిని పూర్తి చేసేదాకా కూడా నిద్రపోరు, పూర్తి చేసేస్తారు. వీరికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. కోపం తక్కువగా ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అందరితో కలిసి ఉండటానికి ఇష్టపడతారు. జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటారు. డబ్బు బాగా సంపాదిస్తారు. అదృష్టం తన వెంటనే ఉంటుంది. వీరు కొందరిని నమ్మటం వల్ల మోసపోతారు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. బుధవారం పుట్టిన వారికి ఆరోగ్యపరంగా ఏ సమస్యలు రావు. ఒకవేళ వస్తే అవి తొందరగా తగ్గవు. వీరి ఆలోచనలు రాబోయే భవిష్యత్తుపై ఉంటాయి. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. వీరికి పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి. వాటి కోసం ఎంతో కష్టపడతారు. బుధవారం పుట్టిన వారికి గణపతి ఆశీస్సులు ఉంటాయి. దానివల్ల వీరికి ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఉంటారు. బుధవారం పుట్టిన వారికి శుక్రుడు అధిపతి కాబట్టి వీరికి అనుకూలమైన జీవితం ఉంటుంది. ధనవంతులు అవుతారు. బుధవారం పుట్టిన వారికి అదృష్ట సంఖ్య 5. వీరికి బాగా కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. ఇక తర్వాత వారం గురువారం పుట్టిన వారికి కోపం ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయానికి ఆవేశపడతారు. తర్వాత తీరిగ్గా బాగా ఆలోచిస్తారు. వీరికి దైవభక్తి కూడా ఎక్కువగానే ఉంటుంది. జీవితంలో వీరికి కొన్ని కష్టాలు ఉంటాయి. వీరి కష్టాలు, బాధలు ఎవ్వరికి చెప్పుకోరు. లోపలనే దాచేసుకుని బాధపడుకుంటూ ఉంటారు. అదృష్టం తక్కువగా ఉంటుంది. కష్టపడితేనే ఫలితం ఉంటుంది. అనుకున్న పనులు టైంకి జరగవు. ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. జీవితంలో ఆ కష్టాలను దాటిన తర్వాతనే అదృష్టం వస్తుంది. అంటే చీకటి తర్వాత వచ్చే వెలుగుల. అప్పటి నుండి వారి జీవితమే మారిపోతుంది. ఆ తర్వాత వారి జీవితం ఇంకోలా ఉంటుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. కాలం కలిసి వస్తుంది. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. అదృష్టం తన వెంటనే ఉంటుంది. వీరికి గొడవలు అంటే అస్సలు నచ్చవు. ఒకరు చెప్పిన మాట అస్సలు వినరు. తల్లిదండ్రులను గౌరవిస్తారు. ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడతారు. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. వీరి కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. గురువారం పుట్టిన వారికి ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు వస్తాయి. వీరికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. గురువారం పుట్టిన వారికి సాయిబాబా ఆశీస్సులు ఉంటాయి. దానివల్ల వచ్చే అదృష్టాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. ధనవంతులు అవుతారు. గురువారం పుట్టిన వారికి సూర్యుడు అధిపతి కాబట్టి వీరికి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. అప్పులన్నీ తొలగిపోతాయి. గురువారం పుట్టిన వారికి అదృష్ట సంఖ్య 4. వీరికి బాగా కలిసి వచ్చే రంగు పసుపు. ఇక తర్వాతి వారం శుక్రవారం
శుక్రవారం పుట్టిన వారికి సున్నితమైన మనస్సు ఉంటుంది. వీరు చాలా అందంగా ఉంటారు. జాలి దయ ఎక్కువగా ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. ఎవరికి అన్యాయం చెయ్యరు. చెయ్యాలన్న ఆలోచన కూడా వీరికి రాదు, ఉండదు. వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ధైర్యం కూడా ఉంటుంది. ఏ పని చేసినా మంచి లాభాలు కలిసి వస్తాయి. వీరి జీవితం అనుకూలంగా ఉంటుంది. వీరి మాటలకు అందరూ ఆకర్షితులవుతూ ఉంటారు. అలాగే వీరి పని వీరే చేసుకుంటారు. ఎవరి సహాయం తీసుకోరు. ఒకరిని ఇబ్బంది పెట్టే గుణం అస్సలు ఉండదు. జీవితంలో అనుకున్నది సాధిస్తారు. వీరికి పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి. అందరూ నా వాళ్లే అని అనుకుంటారు. స్నేహితులతో కలిసిమెలిసి ఉంటారు. వీరి స్నేహం ఎక్కువ కాలం ఉంటుంది. కొత్త కొత్త ప్రదేశాలు తిరగటానికి ఇష్టపడతారు. శుక్రవారం పుట్టిన వారికి ఆరోగ్యం పరంగా ఎక్కువ సమస్యలు ఏవి కూడా రావు. అదృష్టం తన వెంటే ఉంటుంది. అదృష్టవంతులు అవుతారు. శుక్రవారం పుట్టిన వారికి లక్ష్మీదేవి ఆశీస్సులు నిండుగా మెండుగా ఉంటాయి. దానివల్ల డబ్బు బాగా కలిసి వస్తుంది. లేదు అన్న మాటే ఉండదు వీరి దగ్గర. ఇంట్లో సంపదలు కలుగుతాయి. శుక్రవారం పుట్టిన వారికి శుక్రుడు అధిపతి కాబట్టి వీరి జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవు. కోటీశ్వరులు అవుతారు. శుక్రవారం పుట్టిన వారికి అదృష్ట సంఖ్య 8. వీరికి బాగా కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. ఇక తర్వాత వారం శనివారం. శనివారం పుట్టిన వారికి కోపం ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రేమ కూడా ఎక్కువ ఉంటుంది. వీరికి కూడా ఏది వచ్చినా పట్టడం చాలా కష్టం. వీరు జీవితంలో ఏదో కోల్పోయినట్టుగా ఉంటారు. ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. ఏ పని చేసినా కొన్ని నష్టాలు జరుగుతాయి. అదృష్టం తక్కువగా ఉంటుంది. శనివారం పుట్టిన వారికి ఆరోగ్యం పరంగా చిన్న చిన్న సమస్యలు వస్తాయి. వీరికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది. శనివారం పుట్టిన వారికి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉంటాయి. దానివల్ల అనుకున్నది సాధిస్తారు. శనివారం పుట్టిన వారికి శని అధిపతి కాబట్టి వీరి జీవితం మామూలుగా ఉంటుంది. శనివారం పుట్టిన వారికి అదృష్ట సంఖ్య 6. వీరికి బాగా కలిసి వచ్చే రంగు నలుపు. సో ఇదన్నమాట. చూశారు కదా. మరి మీరు ఇందులో ఈ వారం ఏ వారం పుట్టారో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మీరు ఎంత అదృష్టవంతులు అన్నది మీరే మీ చేతులారా మీ కళ్ళారా మీరే చెక్ చేసుకొని పరీక్షించుకోండి. వచ్చే అదృష్టాన్ని అస్సలు వదులుకోకండి. జారి విడుచుకోకండి. జాగ్రత్తగా ఉండండి. ఇక మన దగ్గర ఒక బిలియనియర్ చక్ర అని దొరుకుతుందండి. ఈ బిలియనియర్ చక్ర ఒక్కటి గనుక మీ పాకెట్లో పెట్టుకొని మీ పని మీద బయటకు వెళ్ళారు అంటే ఈ చక్ర మీ దగ్గర ఉంటే మీరు చక్రం తిప్పుతారు. మీరు కన్ను సైగలతో ప్రపంచాన్ని ఏలుతారు. జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది. చాలామంది అంటూ ఉంటారు, మాకు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయండి, సంపాదన సరిపోవట్లేదండి, మాకు డబ్బు కావాలండి, అప్పులు ఎక్కడ చూసినా అప్పులండి, అప్పులు తీర్చేసుకోవాలండి, లేదా కోర్టు కేసుల్లో ఇరుక్కుపోయామండి, వాటి నుంచి బయటపడలేకపోతున్నాం, ఇల్లు భూములు పొలాలు ఆఖరికి ఒంటి మీద ఉన్న బంగారం కూడా తాకట్టులో ఉందండి, అవన్నీ ఇంటికి రావాలి. అలాగే కోరిన జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేదు, ఇంట్లో చూస్తే గొడవలు చిరాకులు, బిజినెస్లో గ్రోత్ లేదు, ఆరోగ్యపరంగా కలిసి రావట్లేదు, బాగా లేదు, సంతానం కోసం చూస్తున్నాం, పిల్లల కోసం చూస్తున్నాం, ఏదే కూడా కలిసి రావట్లేదండి. ముఖ్యంగా లక్కు లేదండి మా జీవితంలో, మాకు లక్కు కావాలి. ఏ పని చేసినా అర్ధాంతరంగా ఆగిపోతుంది, పూర్తి కాదు, ముందుకు సాగట్లేదు, మాకు లక్కు అన్నది కావాలి అని ఎవరైతే లక్కు కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, అనుకున్న పనులన్నీ చకచక జరిగిపోవాలని ఎవరైతే కోరుకుంటున్నారో, జీవితంలో ఉన్న నెగిటివిటీ దరిద్రం మొత్తం తొలగిపోవాలని ఎవరైతే కోరుకుంటున్నారో అలాంటి వారు ఈ ఒక్క బిలియనియర్ చక్ర మీ దగ్గర ఉంటే చాలు, ప్రతి ఒక్క దరిద్రాన్ని, నెగిటివ్ ఎనర్జీని, మీ కష్టాలని, కన్నీళ్లను, అప్పులను, ఆర్థిక ఇబ్బందులని ప్రతి ఒక్కదాన్ని కూడా మీ జీవితం నుంచి మీరు తరిమి కొట్టేస్తారు. ఈ బిలియనియర్ చక్ర ఒకటి మీ పాకెట్లో పెట్టుకుని వెళ్ళారు అంటే మీకు ధనాకర్షణ ఉంటుంది, జనాకర్షణ ఉంటుంది, కోరిన జాబ్ వస్తుంది, కోరిన వ్యక్తి వస్తారు, మీరు కోరిన ఇల్లు, కోరిన బంగ్లా, కోరిన పొలం అన్నీ మీ దగ్గరికి వస్తాయి. కోర్టులో ఉన్న కేసులన్నీ కూడా మీకు క్లియర్ అయిపోతాయి. మీరు జాబ్ కోరుతున్నారు, జాబ్ వస్తుంది, ప్రతి ఒక్కటేనండి. మెయిన్ మీకు లక్ కలిసి వస్తుంది. మీరు ఏది చెయ్యబోయినా కూడా అది సక్సెస్ఫుల్గా పనిచేస్తుంది. ఇలా ఎవరైతే లక్కును కోరుకుంటున్నారో అలాంటి వారు ఈ బిలియనియర్ చక్ర మీ దగ్గర పెట్టుకుంటే చాలు. ఈ బిలియనియర్ చక్ర ఎవరికైనా కావాలి అని ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి నాకు ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేయండి. నేను ఆ బిలియనియర్ చక్రకి మరింత శక్తిని నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.